హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కనకదుర్గ లక్ష్మీరత్నం గారు రచించిన 'నాకు నేను ఏమి ఇచ్చాను' అనే కథను వినేద్దామండి. ఇంక కథలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ చిన్న లైకు, కామెంటు మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంక కథలోకి వెళ్ళిపోదామండి. అమ్మా, శృతి వాళ్ళ అమ్మగారు చంటిగాడిని తీసుకొని రేపు వస్తున్నారు. మీరు వీలు చూసుకొని వస్తారా? ఫోన్లో అడిగాడు అనిరుద్. అలాగేరా, నాన్నని టికెట్స్ బుక్ చేయమంటాను. బారసాల నాడు చూశాం. మాకు కూడా వాడిని చూడాలని ఆతృతగా ఉంది, ఉత్సాహంగా చెప్పింది మీనాక్షి. మీనాక్షి నారాయణమూర్తి గారుల సంతానం అనిరుద్, అమల. వాళ్ళిద్దరూ వైజాగ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. మూర్తిగారు కిందటి సంవత్సరమే పదవీ విరమణ చేశారు. మీనాక్షి అమలకి పురుడు పోయడానికి అమెరికా వెళ్లే ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అక్కడ 6 నెలలు ఉండి వచ్చాక కొంతకాలానికి అనిరుద్కి మంచి సంబంధం వస్తే పెళ్లి చేశారు. కొడుకు కోడలు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్లకి ఒక పిల్లవాడు పుట్టాడు. శృతికి మెటర్నిటీ లీవ్ అయిపోవటంతో తల్లితో చంటిగాడిని తీసుకుని హైదరాబాద్ వస్తోంది. ఇప్పుడు వాడిని చూడడానికి వీళ్ళు వెళ్తున్నారు. వారం రోజులు చంటిగాడితో సరదాగా గడిచిపోయింది. మీనాక్షి, మూర్తిగారు తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటూ ఉండగా శృతి వాళ్ళ నానమ్మ బాత్రూంలో జారిపడి తొంటి ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేయాలంటున్నారని భర్త ఫోన్ చేస్తే శృతి తల్లి మీనాక్షితో, వదినా, మీరు కొద్ది రోజులు ఉన్నారంటే శృతికి చంటిగాడికి సాయంగా ఉంటుంది. నేను అక్కడ పరిస్థితి చక్కబడ్డాక మళ్ళీ వస్తాను ప్రాధేయపడినట్లుగా అడిగింది. అయ్యో, ఎంత మాట! మీరు వెళ్ళండి. మీరు వెళ్ళటం విధాయకం. అంతా సర్దుబాటు అయ్యాకే వెళ్తాం. మీరింక దిగులు పెట్టుకోకండి అని మీనాక్షి ధైర్యం చెప్పింది. శృతి ఇంటి నుండే పనిచేస్తోంది. అయితే పనిచేస్తున్నంతసేపు మీటింగ్స్ అవి ఉండటం వలన తలుపు వేసుకుంటుంది. మధ్య మధ్యలో చంటిగాడిని చూసి వెళ్తుంటుంది. అమెరికాలో అమల కూతురి ఆలనా పాలనా చూసిన అనుభవంతో మీనాక్షి బాగానే మేనేజ్ చేయగలుగుతోంది. మీనాక్షి వంట పని చేసుకుంటున్నప్పుడు మూర్తిగారు చంటిగాడిని చూసుకుంటున్నారు. సాయంత్రం ఇద్దరు పిల్లల్ని స్ట్రోలర్లో అపార్ట్మెంట్లో కింద తిప్పుతున్నారు. ఆ మిషతో వాళ్ళకి వాకింగు అవుతోంది. అపార్ట్మెంట్లోనూ కొంతమంది పరిచయం కూడా అయ్యారు. అమ్మా, పని ఎక్కువగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్నాడు అనిరుద్. పర్వాలేదులేరా, చంటిగాడు చాలాసేపు నిద్రపోతాడు. ఆ టైంలో నా పూజ, వంట పని పూర్తి చేసేసుకుంటాను. వీలు కాకపోతే అప్పుడే పెట్టుకోవచ్చు అంది. శని, ఆదివారాలు మాత్రం పిల్లవాడిని శృతి, అనిరుద్దే పూర్తిగా చూసుకుంటారు. మీనాక్షి పుట్టింటి వారు కూడా హైదరాబాద్లోనే ఉండటం చేత అన్నదమ్ములు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. మీనాక్షికి సరదాగానే గడిచిపోతోంది. అసలు మీనాక్షికి తనకంటూ తీరిక దొరికింది ఈ 2 ఏళ్లగానే. ఉద్యోగం చేసుకుంటూనే పెద్దవాళ్ళ బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తరువాత అమల పెళ్లి, పురుడు సంభాళించటం కష్టమని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అమెరికాలో 6 నెలలు పూర్తిగా పనికే అంకితమైపోయి కూతుర్ని, మనవరాల్ని కనిపెట్టుకొని చూసింది. ఇండియా వచ్చాక అనిరుద్కి పెళ్లి కూతుర్ని వెదగటం, వెనువెంటనే పెళ్లితో పూర్తిగా బిజీ అయిపోయింది. అనిరుద్ ఒక ఇంటి వాడయ్యాక హమ్మయ్యా, బాధ్యతలు అన్నీ సక్రమంగా పూర్తి చేశాను అని ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాతే ప్రవచనాలు, పారాయణాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, స్నేహితులతో కిట్టి పార్టీలు, వనభోజనాలతో 2 ఏళ్లు ఇట్టే సరదాగా గడిచిపోయింది. అమ్మమ్మే కాకుండా నానమ్మ కూడా అయినందుకు పొంగిపోయింది. హైదరాబాద్ వచ్చి అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. మీనాక్షికి ఫ్రెండ్స్ గ్రూపుల నుండి ఫోన్లు, మెసేజెస్ ద్వారా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి మీనాక్షికి అవన్నీ మిస్ అవుతున్నానని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతలోనే చంటిగాడితో సరదాగా గడిచిపోతుంది కదా అని నచ్చజెప్పుకుంటుంది. చంటిగాడు పాకడం మొదలుపెట్టాడు. కింద పడినవి ఏవైనా నోట్లో పెట్టుకుంటాడేమోనని మీనాక్షి అనుక్షణం కనిపెడుతూ ఉండాల్సి వస్తుంది. పూజ చేసుకుంటాను, చంటిగాడిని చూడండి అంటుంది. ఇలా మొదలెడుతుందో లేదో, మూర్తిగారు, మీను, చంటిగాడు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు వాడి కూడా తిరిగేసరికి అలసట వస్తోంది అంటారు. కోడలు తలుపేసుకుని పనిచేసుకుంటుంది కాబట్టి తనని డిస్టర్బ్ చేయరు. వెంటనే నన్ను పిలవకపోతే కొంచెం స్ట్రోలర్లో వాడిని కిందకి తీసుకువెళ్ళవచ్చు కదా, నేను ఈలోపు పూజ పూర్తి చేసుకుంటాను అని విసుక్కుంటుంది. అలా కిందకి వెళ్లిన మనిషి వెంటనే ఎండగా ఉంది, పిల్లవాడికి ఎండ దెబ్బ తగిలితే కష్టం అని వచ్చేస్తారు. వాడు నాన్నమ్మని చూడగానే దగ్గరికి వచ్చేస్తాడు. ఇక చేసేది లేక మీనాక్షి క్లుప్తంగా పూజ ముగించుకొని లేచి వచ్చేస్తుంది. మరో నెల గడిచింది. మూర్తిగారికి నెమ్మదిగా వైజాగ్ గాలి సోకింది. ఒకరోజు భోజనాల వేళ అనిరుద్, నాన్న, మీరు ఇల్లు అద్దెకు ఇచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే బెటర్. అక్కడ శృతి నానమ్మకి వయసు పెద్దదవటంతో నడక పూర్తిగా రాలేదట. అత్తయ్యకి ఇల్లు వదిలలేని పరిస్థితి. మీకు ఇక్కడ బాగానే ఉంటుంది కదా, వైజాగ్తో ఇక పనేముంది, మీకు ఎప్పుడైనా వెళ్లాలనిపిస్తే వెళ్ళి రావచ్చు.
నువ్వు కూడా ఆలోచించమ్మా. ఇద్దరికీ సమ్మతమైతేనే ఇల్లు అద్దెకిచ్చి మీరిక్కడకు షిఫ్ట్ అయిపోవచ్చు. చంటిగాడిని చూడటానికి ఒక నానిని, వంటకి ఒక మనిషిని పెట్టుకుంటే అమ్మకి పని వెసులుబాటుగా ఉంటుంది. ఏమంటావమ్మా అని అడిగాడు. మీనాక్షి మూర్తిగారు ఆ మాట వినగానే కొంచెం దిగ్భ్రాంతికి లోనయ్యి ఏమనాలో తెలియక మౌనం వహించారు. ఇద్దరికి ఇల్లు వైండప్ చేసి అద్దెకివ్వాలంటే మనస్కరించడం లేదు. కొంచెం సేపటికి మీనాక్షి తేరుకొని, రేపు ఏ విషయం చెబుతాను నాన్నా అంది. రాత్రి మూర్తిగారితో వాళ్ళకి అవసరం అయినప్పుడు కాదు కూడదు మా ఇంటికి మేం పోతామంటే ఏం బాగుంటుంది? పైగా రిటైర్ అయిపోయిన వాళ్ళం. పిల్లలకి మన అవసరం పడినప్పుడు వారు వెనక నిలబడటం పెద్దవారిగా మన బాధ్యత. పిల్లలే కదా మన ప్రపంచం. వారిని కాదనుకొని ఇంటికి వెళ్ళినా అయ్యో పిల్లలు ఏం ఇబ్బంది పడుతున్నారోనన్న గునుపు మనల్ని ఇంకా బాధిస్తుంది. వాళ్ళు పిలిచినప్పుడల్లా వచ్చి వెళ్ళటం కన్నా అందరం ఇక్కడే ఉంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కూడా స్నేహితులను చేసుకున్నారు కదా. చంటిగాడు కూడా చూస్తూ ఉండగానే పెద్దవాడవుతాడు. అప్పుడు మన సహాయం అవసరం ఉండదు. మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని సర్ది చెప్పింది. మూర్తిగారు అన్యమనస్కంగా సరే అలాగే అని అన్నారు. మర్నాడు మీనాక్షి తోబుట్టువులతో ఈ విషయం చెప్పింది. వారు కూడా అందరూ ఒకే ఊర్లో ఉంటున్నందుకు సంతోషించారు. మీనాక్షి మూర్తిగారు వైజాగ్ వెళ్లారు. ఇల్లు చూడగానే ఇద్దరికీ ప్రాణం లేసొచ్చింది. ఎండిపోయిన మొక్కలను చూస్తే చివుక్కుమంది మీనాక్షికి. వారిని చూడడానికి స్నేహితులు వచ్చారు. మీనాక్షి, నువ్వు వెళ్ళాక మన గ్రూప్లో చైతన్యమే లేదు. నీ జోక్స్, నవ్వు అన్నీ మిస్ అయిపోతున్నామన్నారు. ఒక వాటా తమ కింద అట్టి పెట్టుకుని మిగతా ఇల్లు అద్దెకిచ్చి తిరిగి వచ్చారు మీనాక్షి దంపతులు. చంటిగాడు నడక నేర్చాడు. మీనాక్షికి మోకాల నొప్పులు మొదలయ్యాయి. ఒకచోట కూర్చొని అన్నం తినడు. ఇదివరకే నయం హై చైర్లో కూర్చోబెట్టి అన్నం పెట్టేవారు. ఇప్పుడు వాడు గిరగిరా తిరుగుతున్నాడు. ఇదివరకు సాయంత్రాలు స్ట్రోలర్లో తిప్పేవారు అపార్ట్మెంట్లో. ఇప్పుడు అందులో కూర్చోనని మొరాయిస్తున్నాడు. అడ్డదిడ్డంగా పరిగెడతాడు. కొంచెం పెద్ద పిల్లలు నడిపే సైకిళ్ల నుండి వీడిని కాపాడాలంటే తలప్రాణం తోకకి వస్తోంది. చంటిగాడు పెరుగుతున్న కొద్దీ మరీ కంట కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది. శృతి కూడా ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టింది. తల్లిదండ్రులకు కష్టం అవుతోందని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే మనిషిని పెట్టారు. ఒకరిని శుభ్రంగా లేదని శృతి తీసేసింది. ఇంకొకరిని చూసి చంటిగాడు జడుసుకొని వెళ్లటం మానేశాడు. మూడవ ఆవిడ అతి చొరవ మీనాక్షికి నచ్చలేదు. నాలుగో ఆవిడికి వీళ్ళ ఇంటి పనే నచ్చలేదు. పెద్దవాళ్లతో పని జరిగిపోతోంది కదా అని అనిరుద్, శృతి కూడా నాని వెతుకులాట మానుకున్నారు. కొంతలో కొంత సహాయంగా ఉంటుందని వంట మనిషిని పెట్టుకున్నారు. వంటావిడి చేసే వంట తమ పద్ధతిలో లేకపోవటం వలన మీనాక్షి దగ్గర సనగడం మొదలుపెట్టారు మూర్తిగారు. ఆయనకి వంట చేయడం మీనాక్షికి తప్పింది కాదు. కాలవశంలో చంటిగాడు 5 ఏళ్ల వారయ్యాడు. పెరుగుతున్న పిల్లాడితో పాటు బాధ్యతలు పెరిగాయి. మూర్తిగారి కన్నా మీనాక్షికే బాధ్యతలు పెరిగాయనటం సబబు. బాధ్యతలతో పాటు వయసు పెరిగింది. ఓపిక మాత్రం నెమ్మదిగా తగ్గటం మొదలుపెట్టింది. చంటిగాడిని స్కూల్ బస్ ఎక్కించడం, దింపుకోవటం మూర్తిగారి బాధ్యత అయింది. ఒక్కొక్కసారి మధ్యాహ్నాలు ఆయన కునుకు తీస్తూ ఉంటే లేపటం ఎందుకని బద్ధకంగా ఉన్న మీనాక్షి వెళ్లి చంటిగాడిని తెచ్చుకుంటుంది. ఇవి చాలదన్నట్లు వాడిని డ్రాయింగ్ అని, కీబోర్డ్ అని రకరకాల క్లాసుల్లో వేశారు. వాడికి దింపడాలు, తీసుకురావడాలతో సాయంత్రాలు అయిపోతాయి. మీనాక్షికి నెమ్మదిగా శరీరం మొరాయిస్తుంది. మునుపటిలా ఓపిక, ఉత్సాహం ఉండటం లేదు. నిత్యపూజ కూడా చేసుకోలేక దీపంతో సరిపెట్టుకుంటోంది. కొంచెం సమయం దొరికితే నడుము వాలుద్దామనిపిస్తోంది మీనాక్షికి. ఒకరోజు అమల ఫోన్ చేసి, అమ్మా, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 3 నిండింది. మార్నింగ్ సిక్నెస్ వలన పని చేసుకోలేకపోతున్నాను. పాపం ఈయనే పాపం చూసుకుంటూ కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు. కిందటిసారిలాగానే ఈ డెలివరీకి కూడా మీరుంటే బాగుంటుందమ్మా అని చెప్పింది. ఇంట్లో ఇంకో పసిబిడ్డ పారాడబోతుందని ఆనందపడిపోయింది మీనాక్షి. కానీ అమెరికా అయితే అంట్లు, లాండ్రీ పని కూడా మనమే చేసుకోవాలి. 2 పిల్లల్ని నిభాయించుకోవాలి. నా వల్ల అయ్యే పనేనా అని తన సంశయాన్ని మూర్తిగారి దగ్గర వ్యక్తపరిచింది. మూర్తిగారు, అమ్ము, పోనీ ఈసారికి మీ అత్తగారిని రమ్మంటావా? వాళ్ళు వచ్చి వెళ్ళాక మేం వస్తామన్నారు. లేదు నాన్న, నాకు ఈసారి కూడా సి-సెక్షన్ కావచ్చని డాక్టర్ అంది. నొప్పులతో నేను చేసుకోలేను. మా అత్తగారిని అందించమనలేను. అమ్మ దగ్గర అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. చంటిగాడికి ఇబ్బంది అవుతుందని రానంటున్నారా? అన్నయ్యతో నేను మాట్లాడతానులే. మంచి ఏజెన్సీ నుండి నానిని పెట్టుకోమని చెబుతాను అంది. అన్నయ్యతో నువ్వేమీ అనకు, మేం వస్తాంలే అంది మీనాక్షి. విషయం తెలిసి అనిరుద్, అమ్మా, మీరు వెళ్ళండి, మేం ఈలోపు నాని కోసం ట్రై చేస్తామన్నాడు. మీనాక్షి అమెరికా ప్రయాణానికి శారీరకంగా సిద్ధం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇన్నాళ్ళు చంటిగాడితో చెలిమి కావటం వలన వాడిని విడిచి వెళ్ళటానికి బాధగానూ ఉంది. వాడికి నాని కూడా దొరికింది. మీనాక్షి, చంటి,
నేను తాత అమెరికా వెళ్తున్నాం కదా. ఇక నుండి ఈ అక్కే నీకు అన్నీ చేస్తుంది. గుడ్ బాయ్ లాగా ఉండాలి. నీకు అక్కడి నుండి బోల్డని బొమ్మలు, చాక్లెట్లు తెస్తాను. సరేనా అని మాట తీసుకుంది. ఆ అమ్మాయి కూడా చిన్నది కావటంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తూ చంటిగాడికి ఇట్టే మాలిమైంది. మీనాక్షి మూర్తిగారు అమెరికా చేరుకున్నారు. ఇచ్చిన డేట్ కన్నా ముందే అమల పండంటి పిల్లాన్ని కన్నది. ప్రయాణ పడలిక తీరకుండానే మీనాక్షి పనుల్లోకి దిగవలసి వచ్చింది. సి సెక్షన్ అవటం వల్ల అమల తేలికగా తిరిగేంత వరకు మీనాక్షి అన్నీ అందిస్తోంది. వంట పని, పిల్లల పనితో పాటు అంట్ల పని, ఇంటి పని కూడా తోడయ్యాయి. అల్లుడు ఆఫీస్ పనులు బిజీగా ఉండటం చేత తనకు వీలైనప్పుడల్లా పెద్ద పిల్లని చూడటంలోనూ మిగతా పనుల్లోనూ పాలు పంచుకుంటున్నాడు. మూర్తిగారు ఏదో చేశారంటే చేశారన్నట్లు ఉంటుంది. ఇక మీనాక్షికి పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక పనితో తీరిక లేకుండా అయిపోయింది. చంటిగాడితో రోజూ ఫోన్లో మాట్లాడతానని మాటిచ్చిన మీనాక్షి అడపాదడపా మాట్లాడటానికి కూడా కుదరటం లేదు. పిల్లవాడికి 3వ నెల రాగానే అమల ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టింది. ఏడుస్తున్నాడని వాడిని ఎత్తుకు తిప్పడంతో మీనాక్షికి భుజం నొప్పి మొదలైంది. మోచెప్పులు మొరాయిస్తున్నాయి. కంటి నిండా నిద్ర కరువయింది. మూర్తిగారు చేయగలిగిన పనులు ఆయనకి చెబుతోంది. అమల కూడా ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలతో గడుపుతోంది కానీ ఇంటి పనుల్లోకి తల్లికి సాయం వెళ్లటం లేదు. పిల్లవాడి కేరింతలు, కబుర్లు మీనాక్షికి శారీరక బాధల్ని తట్టుకునే శక్తిని ఇస్తున్నాయి. మీనాక్షి తన ఆలనా పాలనలో పిల్లవాడిని దినదిన ప్రవర్ధమానుడిలాగా చేయగలిగింది. కాని తాను మాత్రం కృష్ణపక్షపు చంద్రరేఖల సన్నగిల్లసాగింది. ఆరోగ్యం సహకరించక, శరీరం మొరాయిస్తూ ఉంటే పనులు చేయలేక, ఎవరికీ చెప్పుకోలేక మీనాక్షికి క్రమేణా బాధ్యతలు బరువుగాను, జీవితం భారంగానూ అనిపించసాగింది. ఇదివరకు నవ్వుతూ తుల్లుతూ ఉన్న మొహంలో ఇప్పుడు చిరునవ్వుకు కూడా చోటులేదు. ఇదివరకు సమయమంతా తన గుప్పెట్లో ఉన్నట్లు అనిపించేది. ఇప్పుడు తినటానికి, నిద్రకి కూడా తీరిక అగుపెంచటం లేదు. నెమ్మదిగా జీవితం నిస్సారంగానూ, నిరర్ధకంగానూ అనిపించసాగింది మీనాక్షికి. ఎలా ఉండేదాన్ని, ఇలా అయిపోయానేమిటి అని తన మీద తనకే జాలి కలగసాగింది. నైరాశ్యం ఆవహించి ఎవరితో మాట్లాడటానికి మనస్కరించక ఒంటరిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. తన ఉనికినే కోల్పోయే స్థితికి వచ్చింది మీనాక్షి. మీనాక్షిలో వచ్చిన మార్పుని ఇంట్లో అంతా గమనించారు. అమల తండ్రిని విషయం అడిగితే, ఈ మధ్య అమ్మకి మోకాల నొప్పులు ఎక్కువయ్యాయి. ఇక్కడ వాతావరణం అమ్మకి అంత సూట్ కాదుగా. ఇండియా వెళ్ళాక రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అన్నారు. అమ్మ రిటైర్ అయ్యాక కూడా విశ్రాంతి లేకుండా బాధ్యతలు వచ్చేశాయి. నీకు చేంజ్గా ఉంటుంది, వీకెండ్స్ బయటికి వెళ్దామంది. వద్దు, నేను పిల్లవాడిని కనిపెట్టుకుని ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళిరండి అంది మీనాక్షి. అమల మీనాక్షికి షుగర్, బీపీ చెక్ చేయించింది. అన్నీ బాగానే ఉన్నాయి. తామిద్దరం పిల్లల్ని చూసుకుంటామని, ఎక్కువ శ్రమ పడవద్దని చెప్పింది. అనిరుద్ధ్కి ఫోన్ చేసి తల్లి పరిస్థితి వివరించి, అన్నా, అక్కడ అన్ని టెస్టులు చేయించు. అమ్మ ఎప్పుడూ ఇంత డల్గా లేదు. వీలైతే కౌన్సిలింగ్ చేయించు అంది. అమ్మ ఇక్కడ కూడా అప్పుడప్పుడు డల్గా ఉండేది. బహుశా వైజాగ్ను మిస్ అవుతుందేమో అన్నాడు అనిరుద్. 6 నెలలు అమెరికా వాసం పూర్తయి మీనాక్షి, మూర్తిగారు ఇండియా బయలుదేరారు. అమల తల్లి ఆరోగ్యం గురించి తండ్రికి గట్టిగా చెప్పింది. హైదరాబాద్ చేరాక తల్లిని చూసి అనిరుద్, ఏంటమ్మా బాగా నీరసంగా కనిపిస్తున్నావు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. చంటిగాడు బామ్మ, తాతలను చూసి తెగ ఆనందపడిపోయాడు. శృతి వంటావిడ నానీతో ఇల్లుని బాగా మేనేజ్ చేసింది. అనిరుద్ దగ్గరుండి మీనాక్షికి అన్ని టెస్టులు చేయించాడు. డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి తీసుకువెళ్లాడు. ఆవిడ మీనాక్షి రిపోర్ట్స్ అన్నీ చూసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వయసు రీత్యా పనుల వలన మోచెప్పల్లో అరుగుదల వచ్చింది. మీ రొటీన్ ఏమిటి, మీ గురించి చెప్పండి అంది. మీనాక్షి తన రిటైర్మెంట్ దగ్గర నుండి ప్రారంభించి పిల్లల పెళ్లిళ్ళు, పురుళ్ళు, చంటి పిల్లల ఆలనా పాలన, మధ్యలో 2 ఏళ్ల కాలంలో ఎంత యాక్టివ్గా ఉన్నది, ఆ తరువాత తన శరీర సహాయ నిరాకరణతో నెమ్మదిగా ఎలా నైరాశ్యానికి లోనైనది, తన సొంత ఊరు, ఇంటికి వెళ్లాలన్న ప్రబలమైన కాంక్షను, పిల్లల అవసరాలకి ఆదుకోవాలనే తాపత్రయం ఎలా తొక్కిపెట్టింది, అయినప్పటికీ మనవళ్ళు, మనవరాల్ని చూస్తే తనకు ఎంత స్వాంతన కలుగుతుంది చెప్పింది. డాక్టర్ అంతా విని, సరే, ఇంతమంది అవసరాలు తీర్చిన మీరు మీకు ఏమి ఇచ్చుకున్నారు అని అడిగింది. మీనాక్షి నీరసంగా నవ్వి, నాకు నేను ఏమి ఇచ్చుకోవాలి, ఏమి ఇచ్చుకుంటాను డాక్టర్ గారు అంది. మీరింకా గ్రహించుకోలేదా? మీరే కాదు, చాలా మంది ఆడవాళ్లు గ్రహించుకోలేని సత్యం. మీకోసం మీకంటూ సమయమే మిగుల్చుకోవటం లేదు. పిల్లలను పెంచటం, పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకొచ్చి వారిని ఒక ఇంటి వారిని చేయటం వరకే తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలకి మన సహాయం, సలహాలు, అవసరమైనప్పుడు మనకు చేతనైనంత సహాయం అందించవలసిందే. అది మన ధర్మం కూడాను.
పక్షులు తమ పిల్లలకి రెక్కలు వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతాయి. ఒక్కసారి రెక్కలు వచ్చాక అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవరి దారులు వారివే. ఒంట్లో ఇంకా సత్తువ ఉంది కదా అని మనం పిల్లలు నిభాయించవలసిన బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుంటున్నాం. అలా బాధ్యతలకు బందీలైపోతూ ఉంటే అవి ఎప్పటికి తీరేను? మనకి తీరిక ఎప్పుడు దొరికేను? ఒంట్లో నిస్సత్తువ ఆవహించిన నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనకంటూ సమయమే మిగుల్చుకోలేదని, అంతా ఇతరులకే వెచ్చించామన్న విషయం అంతుపట్టేసరికి మనకి సమయమే లేకుండా పోతుంది. మన సంపాదనలో కొంత అవసరార్థం ఎలా అట్టే పెట్టుకుంటామో అలాగే భగవంతుడు మీకు కేటాయించిన సమయంలో కొంత మీకోసం ఆరోగ్య సంరక్షణ, అభిరుచులు, అభిలాషల నిమిత్తం సద్వినియోగపరుచుకుంటే అదే మీకంటూ మీరు మిగుల్చుకున్న ఆస్తి. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ పెడతాడు. ఖాళీ సమయంలో మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి దాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచనే మనం రానీయం. ఆ సమయాన్ని కూడా ఇతరుల సేవకే వినియోగించాలని చూస్తాం. ముందు మీరు ఏదైనా వెల్నెస్ సెంటర్లో మెడిటేషన్, యోగాలో చేరండి. మీ మానసిక, శారీరక బాధలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఇక ఆఖరి సలహా ఏమిటంటే, మీరు మీ ఊళ్ళో ఉన్న పిల్లల దగ్గర ఉన్న మీ శక్తికి మించి పనులు గాని, బాధ్యతలకు గాని పోకండి. ఆప్షన్స్లో మనం భాగమైతే మనమే బెస్ట్ ఆప్షన్ అవుతాం. అలా కాకుంటే ఉన్న ఆప్షన్నే బెస్ట్గా మలుచుకుంటారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ కోడలు నానీతో పిల్లాడిని, ఇంటిని బాగానే మేనేజ్ చేసుకుంది కదా. మనం లేకపోతే పిల్లలు చేసుకోలేక ఇబ్బంది పడిపోతారనే భ్రమలోంచి బయటకు రండి. సర్వీస్లో ఉన్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్న మీకు ముందు ముందు కూడా అలాగే చేసుకోమని చెప్పవలసిన అవసరం ఇంక లేదనుకుంటాను అని సుదీర్ఘ బోధ చేసింది డాక్టర్ గారు. ఆ రాత్రి డిన్నర్ టైంలో మూర్తి గారు, కొంతకాలం మేము వైజాగ్లో ఉండి వస్తాం, ఏమంటావ్ అని అనిరుద్ జవాబు కోసం చూశారు. అలాగే నాన్న, అమ్మకి మీకు ఏది బాగుంటే అది చేయండి. ఆవిడ ఆరోగ్యం కుదుటపడితే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు అనిరుద్. మీనాక్షి వైజాగ్లో వెల్నెస్ సెంటర్లో 3 నెలలు యోగా, మెడిటేషన్ ప్రోగ్రాంలో చేరింది. ఆవిడ అటెండెంట్గా మూర్తిగారు చేరారు. అక్కడ తోటి వారితో పరిచయం ఏర్పడింది. అందరూ వారి వారి అనుభవాలు పంచుకున్నారు. ఇతరత్ర యాక్టివిటీస్లో కూడా ఉత్సాహంగా పాల్పంచుకోసాగారు. అక్కడి ప్రశాంతత, ఆహ్లాదకర వాతావరణంలో మీనాక్షి ఆరోగ్యం క్రమేణా కుదుటపడి కొత్త తేజంతో తొణికిసలాడింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బాయ్ బాయ్.